చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదండి, ఆయనకి మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడానికి ముందు ఉంటుంది. కనీసం మహిళా కమిషన్ ఆ పాపకు రేపు గురైతే కంపెన్సేషన్ మినిమం 25,000-50,000 కూడా ఇప్పించలేదు. మీకేంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే నచ్చదా? ఏమండి మీకు వైసీపీ గవర్నమెంట్ ఎందుకు ఏమైతే ఎందుకు నచ్చకపోవటం ఏం లేదే. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేస్తే మేము ఖచ్చితంగా నెత్తిన పెట్టుకుంటాం కదా. అరెస్ట్ చేయమన్నాం, చేయలేదు. రేప్ కేసు 376 దిశ చట్టం మీరు చెప్పిన దిశ పోలీస్ స్టేషనే. రేప్ కేసు 376 మైనర్ బాలిక. అరెస్టులు లేవు, 6 నెలలు అరెస్టులు ఉండవు. వాడు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే రేప్ చేశారో. నైట్ 12ంటికి పోలీస్ స్టేషన్లో ఆ పిల్లని పెట్టి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. కేసు రాజీ పోవడపోతే దళితుల మీద ఎటువంటి ఇది జరగట్లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం పేపర్లో న్యూస్ పేపర్లు వచ్చినాయి, రేప్ కేసు రిజిస్టర్ అయింది అనేది న్యూస్ పేపర్లు వచ్చింది. ఓకే, నైట్ 12ంటికి 10 నుంచి 12ంటికి ఒక మైనర్ బాలికని ఒక డిఎస్పీ, 2 సిఐలు, ఒక 4-5 ఎస్ఐలు బెదిరించారనే విషయం బయటికి రాదు. ఏ టీవీ పేపర్ వేయదు, ఎందుకంటే ఆ అమ్మాయి పేద అమ్మాయి కాబట్టి చేయరు వాళ్ళు. న్యాయం జరగదు అక్కడ. పేద బడుగు బలహీన వర్గాలకి ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు, జరగదు. మరి దివాకర్ గారు ఏం చేస్తున్నారు? ఎవరు ఏం చేస్తామండి? ఎంతవరకు చేయగలం మేము? ఎంతవరకు చేయగలం? ఎన్ని సంవత్సరాలు చేయాలా? లేనిపోని అక్రమ సంబంధాలు అంటగడతారు కదా. తీసుకొచ్చి అదే పోలీసులు ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేద్దామంటే వెనక నుంచి వచ్చి లేడీస్ ఇలా పట్టేసుకుంటారు. వాళ్ళంతా బెట్రగుంట సెటిల్మెంట్ ఏరియా, అది షెడ్యూల్ ట్రైబు, ఆ ఎరుకల్ కమ్యూనిటీ వాళ్ళు ఆడవాళ్ళు వచ్చి ఇలా పట్టుకుంటారు, ఫోటోలు తీసి పేపర్లు వేస్తూ ఉంటారు. వాడు ఇలా చేయబోయాడు అంటారు. మేము ఎందుకు రోడ్డుకి ఎక్కాలి? ఏంటి సార్ అసలు? ఒక నిమిషం అండి, కరోనా టైం లాక్డౌన్ టైంలో మేము చాలా కష్టంగా వెళ్ళాము. జిల్లా క్రాస్ అయిపోయి నెల్లూరు బిట్రగుంట అవ్వదండి, అవి చాలా ఇబ్బందులు. ఏంటంటారు అసలు గవర్నమెంట్ మీద ఎందుకు ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి? ఇవి నిజాలండి, నిజాలు మాట్లాడితే అలా ఉంటాయి. ఏమో నిజాలు. ఇప్పుడు 4.5 ఏళ్ళు అయిపోయింది, రేపు 2 నెలల గవర్నమెంట్ దానికి సంబంధించి ఎలక్షన్స్ వెళ్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత చేసిందని చెప్పి గవర్నమెంట్ మీద అందరికీ అంత నమ్మకం ఉందని అంటున్నారు. మీరేమో ఇవాళ వచ్చి కాదు అసలు గవర్నమెంట్ అంతా కూడా ట్రాష్ అంటున్నారు మీరు మీ మాటల్లో. అంతా కాదులండి, కొన్ని అంతా అని నేను చెప్పలేను. కొన్ని స్కూల్ ఎడ్యుకేషన్ కొన్ని బాగానే ఉన్నాయి, పరిస్థితులు బాగున్నాయంటే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ బాగుంది, పర్లేదు. పర్సనల్ అంటే నేను అది కూడా ఇప్పుడు మురళీ సార్ ఐఏఎస్ ఉన్నారు, రిటైర్డ్. ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి చూసుకోవటం వల్ల వైద్య రంగాలు బాగున్నాయా అండి? విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వ పనితీరు బాగుందనే మీ ఉద్దేశం? పర్లేదని అనుకుంటున్నాను, బాగుందని చెప్పలేను. పర్లేదు. అదేంటి ఏముంది ఇప్పుడు బాగుంటే బాగుందని చెప్తారు, బాగులేకపోతే బాగులేదని. పర్లేదని చెప్తున్నాం. పర్లేదని అంటారు, బాగాలేదని చెప్పట్లేదుగా, పర్లేదని చెప్పి. మీది సొంత నియోజకవర్గం బాపట్ల అన్నారు కదా? అవును. బాపట్లలో పుట్టి పెరిగారా? బాపట్లను పుట్టి పెరిగారు. సో ఎన్నాళ్ళ నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు మీరు? నేను ఉన్నానులేండి, న్యాయవాద వృత్తిలోనే ఉన్నాను ఫస్ట్ నుంచి. ఎందుకంటే మాది కొంచెం పెద్ద కుటుంబం వల్ల, మా ఫ్యామిలీలో అందరూ అడ్వకేట్స్ ఉండటం వల్ల, అందరూ చదువుకున్న వాళ్ళు ఉండటం వల్ల మొదటి నుంచి మనం ఈ న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నాం, న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాం. దానికి వృత్తి ఏం అవసరం లేదు, చిన్నప్పటి నుంచి అలానే ఉంది. కాకపోతే మీకు సెన్సేషనల్ అడ్వకేట్ అని చెప్పి ఎందుకు పేరు వచ్చిందంతా? ఎవరన్నారు? ఎవరేం అంటలేదే. అనలేదా? అనలేదు. అదేంటి? మీరే అంటారు. చాలా పెద్ద పెద్ద కేసులు డీల్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా. ఎవరండి? ఎవరు అలా చెప్పండి. అదేంటి అట మీరు మీ అంతటి మీరే కాదని అనుకుంటే ఎట్లా? డీల్ చేసిన వ్యవహారాలు ఉన్నాయి కదా. సెన్సేషన్ ఏం కాదండి. ఓకే, సెన్సేషన్ ఏం కాదు. న్యాయం నిజం దగ్గరగా ఉంటాం అంతవరకే. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి మీకున్న అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే మీరు కొంచెం దగ్గరగా చూసినట్టున్నారుగా ఆ విషయంలో. జనరల్ గా దివాకర్ గారు కూడా దాంట్లో కొంత ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది, నిజమేనా? ఇప్పుడు దగ్గరగా చూసినట్టు, దగ్గరగా మాట్లాడినట్టు, అక్కడ ఉన్న వాళ్ళతో బాగా మీకు సంబంధాలు ఉన్నట్టు, మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే చాలా మంది దాంట్లో ఉన్నారు. ఇప్పుడు అది కోర్టులో ఉంది కదండి, ఇప్పుడు అప్రస్తుతం అనుకుంటున్నా టాపిక్. దాంట్లో మీరు ఉన్నారని నేను అడుగుతున్నా, లేకపోతే నేను కూడా అసలు అది కోర్టులో ఉంది. పైగా ఇప్పుడు ఎవరైతే పెద్ద మనిషి ఉన్నారో దాంట్లో ఆయన ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి, అవునా కాదా? మీకు తెలిసిన విషయాలే. మరి ఎవరి గురించి కూడా దాంట్లో మాట్లాడకూడదా మనం? ఇప్పుడు యాజ్ ఎ లాయర్గా మీరు మాట్లాడలేరా? ఇప్పుడు అప్రస్తుతం కదండి, మళ్ళీ ఇప్పుడు ఏదో ఎలక్షన్ వస్తే ఎలక్షన్ స్టంట్ అనుకుంటారు కదా. ఎలక్షన్ స్టంట్ ఎందుకు? ఏంది జరిగినట్టు చెప్తానని అన్నారు కదా. ఇప్పుడు అది కోర్టులో ఉంది కదా, ఇప్పుడు ఎందుకు సెన్సిటివ్ మ్యాటర్ ఇప్పుడు మాట్లాడుకోవటం కరెక్ట్ అనుకోవట్లేదు. అసలు అక్కడ ఏం జరిగిందనేది మీకు తెలుసు కదా. డబ్బులు చేతులు మారినాయా లేదా, దాని వెనకాల ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, కేసీఆర్ గారు ఉన్నారా? ఇవన్నీ అన్ని విషయాలు తెలుసుకో. అందరికీ ఆ చుట్టూ ఉన్న 10 మందికి అన్ని విషయాలు తెలుసు. నేను ఇంక మళ్ళీ పేర్లు అవన్నీ చెప్పమంటారా? దాంట్లో బోల్డని పేర్లు ఉన్నాయి, మళ్ళీ నేను అవన్నీ చెప్పక్కర్లేదు కదా.
మీకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది కదా, చెప్పండి కొంచెం. ఉందండి, అవగాహన ఉంది. కాకపోతే ఇప్పుడు కోర్టు ఇష్యూ కాబట్టి నేను దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదనుకుంటున్నాను. కోర్టులో ఉన్నంత మాత్రాన కోర్టులో ఇప్పుడు చాలా విషయాలు జరుగుతున్నాయి. అది చాలా విషయాలు కోర్టులో చాలా విషయాలు ఉన్నాయి. అలా అని చెప్పి అందరూ మాట్లాడకుండా ఆయన కూర్చోట్లేదుగా. అది జరుగుతుంది ఏంటనేది అన్ని చెప్తూనే ఉన్నారు. మీలాంటి లాయర్లు బోలంత మంది బయటకు వస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. ఇదిగో ఇది జరిగిందని అంటున్నారు, ఇది జరగలేదని చెప్తున్నారు. దాంట్లో తప్పే ఉంది. మీరు అక్కడికి వెళ్ళి వాదిస్తున్నారు, అది కరెక్టే కదా. అది కూడా ఇప్పుడు అది నిలబడే కేసు కాదండి. నిలబడుతుందో నిలబడదో మీరు నేను తేల్చలేము. మీరు నేను కోర్టులో ఉన్నప్పుడు మీరు నేను తేల్చలేము. అవుట్ లైన్ కోసం ఒక విషయం చెప్తున్నాను, చెప్పండి. ఇప్పుడు స్టీఫెన్సన్ అనే ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే, ఆయనకి అసలు ఓటే లేదు. ఆయనకు ఓటు లేనప్పుడు అసలు ఈ కేసుకి బేస్ లేదు. బేస్ లేకుండా ఒక ఇల్లు కడితే ఎలా కూలిపోద్దో ఈ సబ్జెక్ట్ కూడా అంతే. ఇది నిలబడే సబ్జెక్ట్ కాదు. కాబట్టి దీన్ని పట్టుకుని మరి నిలబడే సబ్జెక్ట్ కానప్పుడు ఆ రోజున ఈ కేసు కట్టంగానే, ఈ కేసు వ్యవహారం బయటికి రాగానే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి మొత్తం అంతా సర్దేసేసి విజయవాడ ఎందుకు వెళ్ళిపోయారు? ఎవరు చెప్పారు వెళ్ళిపోయారనండి? కాదా, అక్కడ వెళ్ళిపోయారు. తర్వాత ఎన్నాళ్ళకి వచ్చారు మళ్ళీ ఇక్కడికి? ఏమండి ఆ తర్వాత ఎప్పటికి వచ్చారు ఇక్కడికి ఆయన? అసలు ఇక్కడేం పని అండి, మా సెపరేట్ స్టేట్ వచ్చింది, స్టేట్ క్యాపిటల్ పెట్టుకున్నారు, అక్కడ డెవలప్మెంట్ చేసుకున్నారు. డెవలప్మెంట్ చేసుకునేటప్పుడు మరి ఇక్కడే ఇల్లు ఉంది, ఆయన వచ్చేవారు కదా ఇక్కడికి. ఆ ఇల్లుకి రావడం కూడా మానేశారట. అదేం లేదులేండి, అయ్యి సంబంధం లేదు. ఏం చేస్తారండి? ఏమైద్ది చెప్పండి? ఏమైద్ది? రాకపోతుంటే ఏమైద్ది? అరెస్ట్ చేసుకుంటే అక్కడికి వచ్చి చేసుకోవచ్చు, రమ్మానండి. ఎట్లా చేస్తారు? అసలు బేస్ లేని కేసులు ఎలా అరెస్ట్ చేస్తారు? అదేంటి బేస్ లేకపోవడం ఏంటండి? కెమెరా సాక్షిగా మొత్తం అన్ని జరిగినాయి కదా అవన్నీ. అసలు ఏమీ కాదంటారా? ఆయన ప్రమేయం లేదంటారా ఆ విషయంలో? ఎవరిది ఆ ప్రమేయం లేదు? ఆయన ప్రమేయం లేదు.